హాయ్ అండి. నిన్న క్రిస్మస్ మా వారికి మా పాపకి హాలిడే. నిన్న లేట్గా చేశాను వంట. 11:30కి స్టార్ట్ చేశాను. బిర్యానీ చేశాను. ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించాను బాగా. ఇక్కడ చికెన్ 3/4 kg. నాకు కందనకాయలు అంటే ఎక్కువ ఇష్టం. అవి తీసుకొచ్చారు మా వారు. చికెన్ని పసుపు ఉప్పు వేసి 3 times కడిగేశాను. ఇక్కడ పసుపు ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు పలావ్ పువ్వు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఈ మసాలా సామాన్లు వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మేము కారం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. బాగా కలుపుకోవాలి. చికెన్లోంచి వాటర్ వస్తుంది. తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతాయి. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసాను. కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూసారుగా యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియోస్ నేనే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కర్రీ ప్రిపేర్ చేశాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. పెరుగు పచ్చడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పెరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపాను.